హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో ఏర్పాటు చేసిన ఒక్కో స్టాల్ ఒక్కో ప్రత్యేకతను చాటుతున్నాయి. మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్ స్టాల్ మేళాకు వచ్చేవారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల మిల్లెట్ ప్రొడక్ట్స్కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, అందుకే సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని ఇక్కడ అందుబాటులో ఉంచామని స్టాల్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక ఆర్గానిక్ మేళా నుంచి అందిస్తారు. రెండో రోజు కూడా విజయవంతంగా ఉత్సాహంగా కొనసాగుతున్న హెచ్ఎంటీవీ ఆర్గానిక్ మేళాలో వినియోగదారుల కోసమే కాకుండా రైతుల కోసం కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ 5 స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వరుసగా ఒకే దగ్గర 5 స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్ని కూడా ఒకరికి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు. రైతు ప్రయోగశాల అనే స్టాల్ దగ్గర ఉన్నాము. వారిని అడిగి అసలు రైతుకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వారికి ఎలా అవగాహన కల్పిస్తున్నారో మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఈ స్టాల్స్ల గురించి కూడా చెప్పండి. నమస్తే మేడం, నా పేరు బ్రహ్మయ్య. మేము రైతు ప్రయోగశాల అని ఒక వ్యవస్థను బిల్డ్ చేసుకున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1000 మంది రైతులను కలిసి మా పంటలకు కావాల్సిన ఉత్పత్తుల్ని, అంటే భూమి ఎరువుల కాడి నుంచి పంటలపై వచ్చే తెగుళ్ళు పురుగులు నివారించే వ్యవస్థను కూడా మేము బిల్డ్ చేసుకున్నాము. ఇది జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ పంటలను పండిస్తున్నాము. మేము ఈ బయలాజికల్ సైన్స్ను ఈ దేశంలో 40 సంవత్సరాల నుంచి బయలాజికల్ సైన్స్ డెవలప్ చేస్తూ వస్తూ ఉంది. దాన్ని రైతు స్థాయిలో ఎలా డెవలప్ చేసుకోవాలో నేర్చుకొని మా మందులు మేమే తయారు చేసుకొని మా పంటల మీద పిచికారీ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా 1000 మంది రైతుల్లో 4 సంవత్సరాల నుంచి కష్టపడి మేము ధాత్రి సూక్ష్మజీవుల సేంద్రియ సహజ ఎరువు అని ఒక ఎరువును తయారు చేసాం. ఇది 3500 రకాల పంటలకి ఈ ఎరువుతోటే పంట పండించవచ్చు. ఇప్పుడు రసాయన ఎరువుల్లో యూరియా అని, డిఏపి అని, ప్రధాన పోషకాలను, సూక్ష్మ పోషకాలను కొట్టినారా, అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. ఒకే ఎరువు బ్యాగ్ తోటి విత్తనం నుంచి హార్వెస్ట్ అయ్యే వరకు ఇదే ఎరువు వాడి పంట పండించవచ్చు. దాంట్లో సక్సెస్ అయ్యాము. తర్వాత మేము ఈ బయలాజికల్ సైన్స్ను ఉపయోగించి పంటలు పండించేటప్పుడు పంటల్లో వచ్చే చీడపీడలకు కూడా పిచికారీ మందులను కూడా ఈ బయలాజికల్ సైన్స్ ద్వారా మనం సక్సెస్ఫుల్గా వాడి సక్సెస్ అవ్వటం ద్వారా ఇక్కడ మా గ్రూప్లో ఉన్న రైతులు, ఒక రైతు హుస్సేన్ రెడ్డి గారని నంద్యాలకు చెందిన రైతులు 16 ఎకరాలు రైస్ పండించాడు, 25 క్వింటాలు దిగుబడి తీశాడు. దీన్ని మనము పెస్టిసైడ్ రెసిడ్యూస్ టెస్ట్ 560 రకాల పెస్టిసైడ్స్, అంటే యుఎస్ యూకే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ ప్రకారం ల్యాబ్ టెస్టులు చేపిస్తే ప్రూవ్ అయిపోయినాయి. ఇవి ఎక్స్పోర్టర్స్ కోసం మేము ఇక్కడ ఆర్గానిక్ మేళాలో పెట్టడం ఏంటంటే, మేము పండించిన ప్రొడ్యూస్ని ఎక్స్పోర్ట్ మేమే కొంత సమయానికి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పోర్టర్స్కి మార్కెట్లో ఇచ్చి కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మేమే ఎక్స్పోర్టర్గా మారాలి. మా ప్రొడ్యూస్ని మేమే ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మన పిల్లల్ని ఎట్లయితే చదివించి ఫారిన్ కంట్రీస్కి పోయి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఎట్లా ఇస్తున్నామో, మేము పండించిన ప్రొడ్యూస్కి కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ మనీ ద్వారా రైతు ఆర్థికంగా స్థిరపడాలి అనేది మా ఉద్దేశం. దానికోసం ఈ ఉత్పత్తులు చేశాము. తర్వాత హెచ్ఎంటీవీ వాళ్ళు పెట్టిన ఈ స్టాల్స్కి మంచి ఆదరణ వస్తుంది. చాలామంది రైతులు స్టాల్స్ దగ్గరికి వచ్చి విజిట్ చేస్తున్నారు. ఈ వీడియోస్ చూసిన తర్వాత సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఈ సంవత్సరం రసాయన ఎరువులు బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది రైతులు ఈ రసాయన ఎరువులకు ఆల్టర్నేట్ లేక భయపడుతున్నారు. వాళ్ళకి ధాత్రి సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు అనేది ఆల్టర్నేటివ్. అలానే పంట మీద పిచికారీ చేసే మందులు కూడా ఈ యుద్ధం మూలాన రా మెటీరియల్ ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చుకోవడం వల్ల పైన స్ప్రేయింగ్ చేసే మందులు ఖర్చు కూడా 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది. అది కూడా భారం అవుతుంది. అలా మీరు భారమైన రసాయన వ్యవసాయానికి ఆల్టర్నేట్గా ఈ బయలాజికల్ మందులు పిచికారీ చేసి అదే దిగుబడి తీసుకోవచ్చు. ఆ విషయం సామాన్య రైతుకు తెలియదు. కాబట్టి మీరు ఈ ఎగ్జిబిషన్కి వస్తే ఇక్కడ వరుసగా ఒక బయలాజికల్ కంపెనీలు 10 కంపెనీలు స్టాల్స్ పెట్టడం జరిగింది. నీకు బేసిక్ నాలెడ్జ్, బయలాజికల్ సైన్స్ మీద నాలెడ్జ్ ప్లస్ ఈ మందులు చాలా చీపు. కంపెనీస్ తయారు చేసే మందులు కూడా రసాయన ఎరువు మందుల కంటే 5 రెట్లు తక్కువ ఖర్చు ఉంటుంది. మంచి ప్రాఫిట్ పొందొచ్చు. ఈ విషయం మీరు గ్రామాల నుంచి వచ్చి ఈ స్టాల్ని విజిట్ చేసినప్పుడు మాత్రమే తెలిసిద్ది. కాబట్టి వేలాది మంది రైతులు, ఈ వీడియోస్ చూసిన రైతులు ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి అడ్వాన్స్డ్ సైన్స్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, ఆర్గానిక్ ఎరువులతోనే, అంటే ఇక్కడ ఉన్న రైస్ అదేవిధంగా పసుపు అంతా కూడా పండించారు ఇక్కడ రైతులు కూడా. ఇప్పుడు వచ్చే యంగ్ ఫార్మర్స్కి కూడా యూజ్ఫుల్ అయ్యే విధంగా కూడా ఇక్కడ ఎన్నో రకాల ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి రైతులకి. అంతేకాదు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సూక్ష్మ జీవుల సేంద్రియ సహజ ఎరువు ఏదైతే ఉందో ఇదంతా కూడా 300 రకాల సూక్ష్మజీవులకు సంబంధించినవి. అంటే ఈ తయారీ పదార్థాలతో చూసుకున్నట్లయితే కూడా గోవుల ఎరువు, మేకల ఎరువులతో, కోళ్ళ ఎరువులతో, వరి పొట్టుతో తయారు చేసిన ఎరువు ఇదంతా కూడా. ఇప్పుడు కొత్త పంటలు వేలిన రైతులకు కూడా వారికి ఉన్న డౌట్స్ కనుక తీర్చుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎలా చేయాలి అనే దానిపైన కూడా అవగాహన తీసుకుంటున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ గజనంతో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.